హలో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సో లాస్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిందా? డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టలేషన్ చేసుకున్నారా? హలో, చేసుకున్నారమ్మా? నేను అవును. చేసుకోలేదు సార్, ఇవాళ చేసుకుంటాను. జస్ట్ ఒక 2 minutes అంతే, ఎక్కువ కూడా టైం పట్టదు. మిగతా వాళ్ళమా? సుధీర్, రజనీ, లైక్ లక్ష్మణ్, జాహ్నవి, అనూష చేసుకున్నారా మీరంతా? చేసుకున్నాను. జస్ట్ 2 minutes అంతే. మనం ట్రైన్ చేసుకున్నామంటే ఎవరి మీద ఆధారపడకూడదు, మనమే ఏ టు జెడ్ చేసేయాలి పని. అదే మన ఇంటెన్షన్. ఏ స్టూడెంట్కైనా ఇది నాకు తెలియదు అనే మాట రాకూడదు లోకేష్ దగ్గర ట్రైన్ అయితే. ఓకే, డన్మా. ఓకే, సో టుడే వచ్చేసి చూడండి, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్. ఓకే, సో లాస్ట్ క్లాసెస్ 3 బేసిక్ క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్ గా విన్నారో ఇప్పుడు చెప్పబోయే ప్రతి క్లాస్ కూడా చాలా స్పీడ్ గా వర్క్ చేస్తారు. ఆ 3 క్లాసెస్ అనేది బేసిక్ క్లాసెస్, వెరీ 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 అండ్ చాలా 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 ఇంపార్టెంట్. ప్రాణం అంతా ఆ మూడిట్లోనే ఉంటది, ఆ బేసిక్స్ అకౌంట్స్ లోనే. ఓకే, సో టుడే వచ్చేసి కొత్తగా కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, ఏ ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకోవాలి, ఫస్ట్ టైం మనం చేస్తున్నప్పుడు. ఓకే, ఒక్కసారి, మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. తర్వాత లెడ్జెస్ ఎలా క్రియేషన్ చేయాలి, వాటిని ఎలా చెక్ చేయాలి, అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలి, ఒకవేళ మిస్టేక్స్ చేస్తే ఏ విధంగా డెవ్కి వచ్చి చెక్ చేసుకోవాలి, రిపోర్ట్స్ ఎలా చూడాలి, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, డాష్ బోర్డ్. ఓకే, తర్వాత మనకి ట్రయల్ బ్యాలెన్స్, ఇవన్నీ వన్ కంపెనీ నేను చెప్తాను, రిమైనింగ్ మీరు చేయాలి. ఓకే, డన్. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మన్స్. ఎస్ సార్, ఇట్ ఈస్ గుడ్. చూడండి, ఎప్పుడైనా కానీ ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకుంటే www.valuesolutions.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఒక సిస్టమ్, అంటే మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఎంత ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 ఆర్ అబోవ్ ఉండొచ్చు. సిస్టమ్ టైప్ 64 బిట్ ఉండాలి. మెమరీ ర్యామ్ 4 GB పైన ఉండాలి. హార్డ్ డిస్క్ 46.6 MB ఉండొచ్చు. ప్రాసెసర్ i3 కానీ i5 కానీ i7 కానీ ఉండొచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి డౌన్లోడ్ అయినంత వరకు సాఫ్ట్వేర్. మానిటర్ రెజల్యూషన్ 1024x768 ఆర్ హైయర్ ఎంత ఉండొచ్చు. ఓకే, డన్. మనకి 2 టైప్స్ ఆఫ్ లైసెన్స్లు ఉంటాయి మా ఒరిజినల్లో, రియల్ టైంలో. సిల్వర్ సింగిల్ యూజర్, గోల్డ్ మల్టీ యూజర్ అంటారు. సింగిల్ యూజర్ అంటే ఒక సిస్టంలోనే పనిచేస్తుంది లైసెన్స్. మల్టీ యూజర్ అంటే మాక్సిమం 10 సిస్టమ్స్ కైనా పనిచేస్తుంది. ఇది మల్టీ యూజర్ అంటాం. ఓకే, ఇప్పటి వరకు రిలీజ్ 5.1 ఉంది. మనకి మాక్సిమం ఒక 1 వీక్ లోపల 6.0 కూడా వచ్చేస్తుంది. అది కూడా రిలీజ్ చేస్తారు పూర్తిగా. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉండేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి, రైట్ సైడ్ ఉండేది ఆడిటర్స్ది, లేకుంటే సిఏలు ఉపయోగిస్తారు. ఆఫ్టర్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి డెస్క్టాప్ మీద ఇలా వస్తుంది. సిల్వర్ వచ్చేసి 22,500 ప్లస్ 18% GST, అంటే 26,000 పడుతుంది. రెంటల్ 750 ప్లస్ 18% GST, 900 పడుతుంది. గోల్డ్ 67,500 ప్లస్ 18% GST, మ్యాక్సిమం 80,000 పడుతుంది. అండ్ రెంటల్ 2,250 ప్లస్ 18% GST, సో మ్యాక్సిమం 2,700 పడుతుంది. ఇది రెంటల్ తీసుకోవాలనుకుంటా. లైసెన్స్, ఒరిజినల్ లైసెన్స్ లేవి. ఆఫ్టర్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిన తర్వాత డెస్క్టాప్ మీదకి మనకి ఈ విధంగా టాలీ ప్రైమ్ ఐకాన్ వస్తుంది. వచ్చిన తర్వాత టాలీ ప్రైమ్ ఐకాన్ మీద 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకు 4 ఆప్షన్స్ ఇలా వస్తాయి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, దీంట్లో మనం ప్రాక్టీస్ చేస్తాం. 99% ఫ్రీగా ఇచ్చాడు, జస్ట్ 1% లైసెన్స్ కొనాలి. డేట్లు ఒక్కటి మారవు మనం చేసే దాంట్లో. 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున ఆ డేట్లే మారుతాయి, రిమైనింగ్ డేట్లు మారవు. అదే ఒరిజినల్ లైసెన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్నారంటే, యాక్టివేట్ న్యూ లైసెన్స్ లో అప్పుడు నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మారుతాయి, లేకుంటే మారవు. రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే, నీకు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, ఆల్రెడీ అక్కడ లైసెన్స్ యూజ్ చేస్తున్నారు, అక్కడ అవసరం లేకుండా ఉంది. ఇప్పుడు అక్కడ సరెండర్ చేసి కడపలో ఉన్న ఆఫీస్లో మీరు దాన్ని రీయాక్టివేట్ చేసుకోవడం, ఎగ్జిస్టింగ్ లైసెన్స్.
సో తర్వాత యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్. ఇది నెట్వర్కింగ్ ద్వారా ఐపీ అడ్రస్ ద్వారా కనెక్ట్ చేసుకుంటారు. అది పెద్దగా యూజ్ చేయరు, నో నీడ్. ఇప్పుడు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ వస్తుంది. ఇలా 4 ఆప్షన్స్ వస్తాయి. మనం కొత్తగా కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ కంపెనీలోకి వెళ్ళాలి. ఇంకా రిమోట్ యాక్సెస్ ద్వారా కూడా కంట్రోల్ చేస్తారు. స్పెసిఫై పాత్ అంటే ఏరే సిస్టంలో ఉన్న డేటా పెన్ డ్రైవ్లో తెచ్చుకొని మన సిస్టంలోకి, ఓకే, మన సిస్టంలోకి ఏ విధంగా కాపీ చేయాలి పాత్ ద్వారా. లేదు ఆ సిస్టమ్ డి డ్రైవ్లో ఉందా, సి డ్రైవ్లో ఉందా డేటా డైరెక్ట్గా టాలీ డ్రైవ్లో నుంచి ఏ విధంగా తీసుకొని రావాలి, ఆ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఆఫ్టర్ క్రియేట్ కంపెనీ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కంపెనీ క్రియేషన్, అడ్రస్, కంట్రీ, పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఓకే, ఫైనాన్స్ ఇయర్, ఓకే, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ ఐడి, ఇవన్నీ ఇచ్చుకోవాలి రియల్ టైంలో. ఒక్కసారే, మళ్ళీ మళ్ళీ కాదు. ఓకే, చూడండి. ఇప్పుడు నేను టాలీ క్లిక్ చేస్తాను. టాలీ క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా, ఓకే, ఆటోమేటిక్గా ఫస్ట్ క్లాస్ మా సిస్టంలోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ క్లాస్. ఇప్పుడు టాలీ క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా ఏదో ఒక కంపెనీ వస్తుంది. నాది లైసెన్స్, మీది ఎడ్యుకేషన్ మోడ్. కాబట్టి మీకు 4 ఆప్షన్స్ చూపిస్తుంది. ఇప్పుడు చూపించాను కదా, మీకు టాలీ మీద క్లిక్ చేస్తేనే ఫస్ట్ మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి 4. నాకు రావు, నాకు డైరెక్ట్గా ఏదో ఒక కంపెనీ ఓపెన్ అవుతుందో చూడండి. టూ టైమ్స్ ప్రెస్ చేస్తున్నా, డైరెక్ట్గా ఏదో కంపెనీ ఓపెన్ అవుతుంది. మీకు కూడా అంతే. రేపటి నుంచి ఒక కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత టాలీ మీద క్లిక్ చేశారంటే మీకు ఏదో కంపెనీ ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్లో F3 ఉంటుంది కంపెనీ. ఆ ఓపెన్ అయిన కంపెనీ క్లోజ్ చేయాలి. షట్ కంపెనీ. మళ్ళీ ఒకసారి ఎంటర్, మళ్ళీ ఒకసారి ఎంటర్. ఈ ప్లేస్లోకి వస్తారు. ఇదే కదా మనకి ఇక్కడ వచ్చింది. మీరు కూడా కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజీకి వస్తారు, క్రియేట్ కంపెనీ పేజీకి. ఇవన్నీ ఏంటి సార్ అంటే మీకు ఇలా స్టూడెంట్స్ క్లాసులు చెప్పింటాను కదా, ఆ డేటా ఇదంతా. ఓకే, ఈ డేటా అంతా అది మీకు కూడా అంతే. చేయంగా 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 మీకు కూడా కంపెనీ డేటా అంతా ఇక్కడ కంటి ముందు కనబడుతుంది. మీకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ ఓపెన్ చేసుకోవచ్చు. యా. సో నా సిస్టంలో డేటా ఎక్కడ ఇన్స్టలేషన్ చేసుకున్నాను, డి డ్రైవ్లో చేసుకున్నాను. సో కాబట్టి డి డ్రైవ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు క్రియేట్ కంపెనీలో వెళ్దాం. వెళ్ళినప్పుడు ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇక్కడేమో చాలా ఫీచర్స్ మీకు కనబడుతున్నాయి ఈ ప్లేస్లో. ఓకే, బట్ మనకేమో ఇక్కడ ఫీచర్స్ తక్కువ కనబడుతుంది. మీరు కొత్తగా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసినప్పుడు మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అప్పుడు మీరు ఏం చేయాలి, F2కి వెళ్ళాలి. F12 రైట్ సైడ్లో కింద చూడండి, F12 ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆప్షన్స్ అన్ని వేసి పెట్టాలి. సెకండ్ ఆప్షన్ అవసరం లేదు, మిగతా వేసి పెట్టండి. అప్పుడు బయటికి ఫీచర్స్ అన్ని వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి మంది, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి నేహా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, 5121. యా, రియల్ టైంలో నీ ప్రజెంట్ లొకేషన్ ఉన్న, రియల్ టైంలో ప్రజెంట్ లొకేషన్ ఉన్న నీ కంపెనీ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. నేను డూప్లికేట్ ఇస్తున్నాను. నా సెంటర్ అడ్రస్ ఇచ్చుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్.
రియల్ టైంలో ఈ విధంగా ఇవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ 1 ఏప్రిల్ 24, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ 1 ఏప్రిల్ 24. ఈ డేట్లో ఇక్కడ ఉండాలి, వేరే డేట్ ఇవ్వకూడదు. సార్ నేను జనవరిలో కొత్త కంపెనీ స్టార్ట్ చేశాను, 1 జనవరి అని ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. రేపు నెల 31 మార్చ్ వరకు మనము 24లోనే ఉన్నట్టు. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ 24 నుంచి 31/3/25. ఇంకా మనం పాత ఇయర్లోనే ఉన్నాము. సంవత్సరం మారింది, అది ఓకే, కానీ ఫైనాన్షియల్ ఇయర్లో మనము ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం. నువ్వు ఏప్రిల్లోకి పో, నెక్స్ట్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఏప్రిల్కి వెళ్ళావంటే అప్పుడు 1 ఏప్రిల్ 25 తీసుకోవాలి. ఇక్కడ 1 ఏప్రిల్ 25 అనేది తీసుకోవాలి. అంతవరకు నువ్వు మార్చి 31 తారీఖున కంపెనీ పెట్టినా నువ్వు అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటే ఇదే డేటా ఇవ్వాలా. ఓకే, సో అది సేమ్ డేట్స్, ఇంక రిమైనింగ్ అన్ని నో నీడ్. ఎంటర్ 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 ఎంటర్, అప్ యారో డౌన్ యారో ఎంటర్ చాలు, అసలు మౌస్ పట్టుకోవాల్సిన అవసరం లేదు టాలీలో, గుర్తుపెట్టుకోండి. ఎంటర్, సేవ్. ఓకే, కంపెనీ క్రియేషన్ అయిపోయి మనం F11కి వచ్చాం. ఇది F11 ఫీచర్స్. ఇక్కడ అన్ని ఫీచర్స్ నీకు కనిపించట్లేదు, కొన్ని ఫీచర్సే వచ్చాయి. అప్పుడు నువ్వు బ్యాక్ వెళ్ళాలి. సో మోర్ ఫీచర్స్, సో మోర్ ఫీచర్స్, ఎస్. దాని కింద మళ్ళీ కొన్ని ఫీచర్స్ వచ్చినాయి, సో ఆల్ ఫీచర్స్, ఎస్. ఇది టోటల్ అవసరమైన ఆప్షన్స్ అన్ని ఈ F11 ఫీచర్స్ లో ఉంటాయి. ఒక్కసారి చేసుకోండి, ఎనేబుల్ చేసుకుంటారు అంతే, ఇంకా మిగతా టైంలో అన్ని ఆటోమేటిక్గా వస్తాయి. మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి మిగతాటన్ని నో పెట్టాలి. జస్ట్ ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి, ఎన్ ఎంటర్. మెయింటైన్ అకౌంట్స్ అంటే ఫస్ట్ ఆప్షన్ మాత్రమే వేసి పెట్టాలి, రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టండి. యాక్సెప్టర్ నో, సేవ్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చేసాం, కంపెనీ క్రియేషన్ అయిపోయింది. సెకండ్ స్టెప్ లెడ్జర్స్ క్రియేషన్, థర్డ్ స్టెప్ వోచర్ పోస్టింగ్. ఈ ప్రాసెస్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు లైఫ్లో. చూడండి, నేహా ప్రైవేట్ లిమిటెడ్ ఫైనాన్షియల్ ఇయర్, నో వోచర్స్. ఓకే, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే టాలీలో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని లెడ్జర్స్ ఉంటాయి, ఎన్ని వోచర్స్ ఉంటాయి చెప్పండి చూద్దాం. చెప్పండి మా, ఎన్ని ఉంటాయండి? 28 groups, 2 ledgers, 28. 24. వెరీ గుడ్. సో అవి చూడాలంటే ఎలా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళండి, గ్రూప్ లోకి వెళ్ళండి. ఉన్నాయా? లెఫ్ట్ సైడ్ చూడండి, అండర్లో 28 గ్రూప్స్ చూపిస్తున్నాయి. లెడ్జెస్ లోకి వెళ్ళండి, ఆ 28 గ్రూప్స్ పక్కనే 2 లెడ్జెస్ అని చూపిస్తున్నాయి. వోచర్ టైప్స్ లోకి వెళ్ళండి, 24 వోచర్ టైప్స్ కనబడుతున్నాయా? ఇలా ఈ విధంగా మనకు మీరు 1,00,000 కంపెనీలు వెనక్కి రావాలంటే ఎస్కేప్ ఎస్కేప్ ఎస్కేప్. దీన్ని గేట్ వే ఆఫ్ టాలీ అంటారు. ఒక ఇంట్లోకి వెళ్ళడానికి గేట్ ఎలాగ ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ గేట్ ఉంటుంది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ లోకి వెళ్దాం. క్రియేట్ లోకి వెళ్ళి లెడ్జర్ లోకి వెళ్దాం. యా, ఇది లెడ్జర్ యొక్క క్రియేషన్ బాక్స్ ఇలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు మీరు సెకండ్ క్లాస్ విన్నారు కదా, గ్రూప్స్ లెడ్జర్స్, అది ఉపయోగపడుతుంది ఇక్కడ. ఓకే, చూడండి మా, చెప్పండి. సెకండ్ క్లాస్ గ్రూప్స్ ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి దీంట్లో చెప్పండి. చెప్పండి మా. 11 ఫస్ట్ including cash. ఇంక్లూడింగ్ క్యాష్ తో 11 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వీటిని డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ ఇస్తుందో కనుక్కోవాలి. ఫస్ట్ ఏముంది? క్యాపిటల్. ఆ 28 గ్రూప్స్ ఇక్కడికి వచ్చినాయా ఆల్మోస్ట్ ముందే? దెన్ క్యాపిటల్ ఏ గ్రూప్ తీసుకోవాలి చెప్పండి. క్యాపిటల్. జస్ట్ టైప్ చేయండి, ఈ 28 గ్రూప్స్ లో అది ఎక్కడో ఉంటది, అది బయటికి రావాలంటే జస్ట్ సిఏపి వచ్చిందా, క్యాపిటల్ కోడ్. ఓకే, ఎంటర్ ఎంటర్ ఎంటర్, యాక్సెప్టర్ నో, సేవ్. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్.
ఏం తీసుకు ఎన్ని లెడ్జర్స్ ఉన్నామా దీంట్లో ఒకటా రెండా? పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ అంటే 2. పర్చేస్ ఏం తీసుకోవాలి? పర్చేస్. జస్ట్ PUR టైప్ చేయండి వచ్చేస్తుంది అంతే. సేవ్. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. తండ్రి డేటాస్ రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ అవన్నీ రాసుకోవాలి. జస్ట్ డూప్లికేట్ ఇస్తున్నా. సప్లయర్ అడ్రస్ ఇవన్నీ ఇవ్వాలా. నెక్స్ట్ క్యాష్ పే టు కార్తిక్ వీటిని చేయాలన్నా అవసరం లేదా? చేయాలన్నా అవసరం లేదా? అవసరం లేదు. ఆల్రెడీ ఉన్నాయి. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి ఒకటా రెండా? 2. సో సేల్స్ ఏం తీసుకోవాలి? సేల్స్ అకౌంట్. నెక్స్ట్ కళ్యాణ్కి 100 డెప్టార్స్. జస్ట్ SUV అని టైప్ చేయండి. డెప్టార్స్ రియల్ టైంలో అడ్రస్ ఇవ్వాలి. నెక్స్ట్ 5th వన్ తీసుకోవాలని అవసరం లేదా? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ అంటే అవసరమా? వచ్చిన పేర్లే మళ్ళీ మళ్ళీ వస్తే అవసరం లేదు. తీసుకోకూడదు. నెక్స్ట్ SBI బ్యాంక్ అకౌంట్ రియల్ టైంలో అకౌంట్ నెంబర్, FS కోడ్, కోడ్, నెక్స్ట్ బ్రాంచ్ రియల్ టైం ఇలా ఇచ్చుకోవాలి. కోడ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరిగితే ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. నెక్స్ట్ రెంట్ అంటే ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వేజెస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ బెస్ట్ టైప్ చేయండి. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్ అంటే డైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్. ఓకే, పొరపాటున నేను మిస్టేక్ చేస్తున్నా. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసి సేవ్ చేశాను. అండర్ గ్రూప్ మిస్టేక్ పెట్టిన. మీరు చేసిండని చూడాలన్నా ఏవైనా మిస్టేక్స్ చేసింటే రెక్టిఫై చేసుకోవాలన్నా ఆల్టర్లోకి వెళ్ళాలి. అప్పుడు మళ్ళీ గేట్ వే ట్యాబ్లోకి రావాలి. ఎస్కేప్. ఇప్పుడు ఆల్టర్లోకి వెళ్దాం. మళ్ళీ గేట్ వే ట్యాబ్లోకి వచ్చి దాని కింద ఆల్టర్ ఉంటుంది. ఆల్టర్లో లెడ్జర్ ఉంటుంది. మీరు చేసింటని ఇక్కడ కనబడుతుంది. మీరు ఏవైనా మిస్టేక్ చేసింటే వాటిని మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ మార్చొచ్చు. డైరెక్ట్ ఇన్కమ్స్ ఇలా. కంపెనీ క్రియేషన్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. లెడ్జర్ క్రియేషన్ సెకండ్ స్టెప్ అయిపోయింది. ఎస్కేప్ ఇవ్వండి. బ్యాక్. ఇప్పుడు వోచర్స్లోకి వెళ్ళాలి. వోచర్స్ చూడండి, దీన్ని సింగిల్ ఎంట్రీ మోడ్ అంటారు. సింగిల్ ఎంట్రీ మోడ్ అకౌంట్ పర్టికులర్స్. మనకు కావాల్సింది లైక్ డబుల్ ఎంట్రీ మోడ్ కావాలి. ఓకే, బై టూ బై తీసేసి CRDR కావాలి. ఫస్ట్ ఇది డబుల్ ఎంట్రీ మోడ్గా మార్చండి. ఒక్కసారి చేంజ్ మోడ్ డబుల్ ఎంట్రీ. చూడు ఇక్కడ బై అని వచ్చింది. అలా కాకుండా డెబిట్ క్రెడిట్ రావాలి. F12 యూజ్ CRDR ఇన్స్టెడ్ ఆఫ్ టు బై డ్యూరింగ్ వోచర్ ఎంట్రీ. ఎస్.
ఒక్కసారి మార్చాలి అంతే. వచ్చేసింది అక్కడ డెబిట్ అని. యా, మీరు గుర్తుపట్టాల్సిన అవసరం లేకపోయినా మర్చిపోయినా ఇక్కడ ఫంక్షన్ కీస్ ఉంటాయి రైట్ సైడ్ లో. మీరు అది తీసుకుంటే చాలు. లెఫ్ట్ రైట్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ క్యాపిటల్ అంటే బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా చెప్పండి. ఇన్కమ్ సార్. ఇన్కమ్. సో ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? థర్డ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ రెండు ఉపయోగపడతాయి ఇక్కడ. చెప్పండి. క్యాపిటల్ అంటే ఇన్కమ్ అన్నారు. ఫంక్షన్ కి ఏమొస్తుంది? F6. F6 వస్తుంది. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? Credit capital. Cash debit. వెరీ గుడ్. ఫస్ట్ ఇక్కడ రిసిప్ట్ తీసుకోండి రైట్ సైడ్ లో. ఇక్కడ పైన రిసిప్ట్ అని వచ్చింది. ఈ పర్టికులర్స్ కింద ఏముంది? సిఆర్ అని ఉంది. నువ్వు చేసిన లెడ్జెస్ అని ఇటు పక్కకు వచ్చేస్తాయి. సిఆర్ అంటే క్యాపిటలే కదా, క్రెడిట్. అమౌంట్ ఎంత? 3 lakhs. ఎంటర్. దాని కింద డెబిట్, డిఆర్ అంటే డెబిట్. ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ క్యాష్ తీసుకోవాలి. ఎంటర్, ఎంటర్, ఎంటర్. ఒక ఇన్వాయిస్ పోస్ట్ అయింది. నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 1 lakh. ఏకి తీసుకోవాలి? ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F9. F9 తీసుకోవాలి. F9 తీసుకున్న తర్వాత మనకు డెబిట్ క్రెడిట్ ఫార్మాట్ రాలేదు. పర్టికులర్స్ రేట్ అమౌంట్ చూపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఒకసారి చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వోచర్ తీసుకోవాలి. యాజ్ వోచర్. ఓకే, ఎంటర్. ఓకే. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ అంటే చెప్పండి. Debit purchase. చెప్పండి. డెబిట్ పర్చేస్, క్రెడిట్. Karthik Private Limited. వెరీ గుడ్. సో పర్టికులర్స్ కింద ఏముంది? ఫస్ట్ సిఆర్ ఉంది. సిఆర్ ఉందంటే కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఇలా డీటెయిల్స్ కూడా అడుగుతుంది, మనకు అవసరం. 1 lakh. డెబిట్ పర్చేజెస్. అప్పుగా పర్చేజ్ చేసింది మన బిజినెస్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి. తర్వాత డబ్బులు పే చేస్తుంది. క్యాష్ పే టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఏకి తీసుకోవాలి? F5. F5 తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్యాష్ పే టు కార్తిక్ అంటే Karthik debit, cash credit. పర్టికులర్స్ ఏముంది? డిఆర్ ఉంది. డిఆర్ ఉందంటే కార్తిక్ తీసుకోవాలి. 1 lakh ఇవ్వాలి మనం కరెంట్ బ్యాలెన్స్ కార్తిక్, కానీ 50,000 ఇస్తున్నాం. కరెంట్ బ్యాలెన్స్ 50,000 మనం ఇవ్వాలి. ఓకే. క్యాష్ అన్నాడు కదా, క్యాష్ తీసుకోండి. మన దగ్గర 3 లక్షలు క్యాష్ ఉంది. 50,000 తగ్గింది, 2,50,000 వచ్చింది. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. ఏకి తీసుకోవాలి? F8. F8 తీసుకోవాలి. F8 తీసుకొని చేంజ్ మోడ్ యాజ్ వచ్చాలి. యా, దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? సేల్స్ ఏమొస్తుంది, కళ్యాణ్ ఏమొస్తుంది? చెప్పండి. చెప్పండి. సేల్స్ ఏమవుతుంది, కళ్యాణ్ ఏమవుతుంది? మన బిజినెస్ అని మీరు ఆలోచించాలి. మన బిజినెస్ నుంచి బయటికి ఏం పోతున్నాయి, బయట నుంచి మన బిజినెస్కి ఏం వస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పండి. Debit Kalyan, credit sale. వెరీ గుడ్. ఇక్కడ పైన డెబిట్ కదా ఉంది ఫస్ట్, అంటే కళ్యాణ్ తీసుకోవాలి. 1,50,000. క్రెడిట్ సేల్స్. యాక్సెప్ట్ సేల్. అప్పుగా సేల్ చేస్తాం. నెక్స్ట్ కస్టమర్ ఏం చేయాలి? మనకు డబ్బులు ఇవ్వాలి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్. ఏకి తీసుకోవాలి? చెప్పండి. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F6. F6. దీనిలో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? Cash debit, Kalyan credit. వెరీ గుడ్. ఒక్కడే చెప్తున్నాను క్లాస్ లో, మిగతా వాళ్ళు లేరా క్లాస్ లో? క్లాస్ లో మిగతా వాళ్ళు లేరా? చెప్పండి.
ఇప్పటికే సబ్జెక్ట్ అర్థమైందా? రిమైనింగ్ వాళ్ళకి అర్థం కాలేదా? నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఏకి తీసుకోవాలి? ఏకి తీసుకోవాలి? F4 contra. వెరీ గుడ్. F4 కాంట్రా. యా, దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ ఏమవుతుంది, బ్యాంక్ ఏమవుతుంది? Cash credit, SBI debit. వెరీ గుడ్. క్యాష్ డెబిట్ 70,000. ఎస్బీఐ బ్యాంక్ డినామినేషన్ కూడా చూపిస్తుంది ఇలా. రెంట్ ఏకి తీసుకోవాలి? రెంట్ Payment ఏకి తీసుకోవాలా? పేమెంట్ తీసుకోవాలి. దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? చెప్పండి. debit rent. వెరీ గుడ్. Cash credit. నెక్స్ట్ వేజెస్ కూడా ఇంతే కదా. వేజెస్ డెబిట్ 1000. క్యాష్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఏకి తీసుకోవాలి? Receipt F6. దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? చెప్పండి. Interest debit. Cash credit. మిస్టేక్. నెక్స్ట్ యాజ్ ఫర్ నామినల్ రూల్. Don't receive. యాజ్ ఫర్ నామినల్ రూల్ ఆల్వేస్ ఇన్కమ్స్ క్రెడిట్. ఆల్వేస్ ఇన్కమ్స్ క్రెడిట్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా సేమ్ క్రెడిట్. ఓకే, సేమ్ ఇలా. ఓకే, ఈ విధంగా ఎంట్రీస్ అన్ని పాస్ చేయాలి. ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసిందని చూడాలంటే డే బుక్ లో ఉంటాయి. ఒకవేళ అమౌంట్స్ ఏమైనా మిస్టేక్ వేసినా ఓపెన్ చేసి మార్చుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ ఎంత? 25,000. నెట్ ప్రాఫిట్ 25,000 వచ్చిందా? తర్వాత బ్యాలెన్స్ షీట్ ఆల్ట్ F1. తర్వాత డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అన్ని ఒకేసారి కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ ఇన్ఫ్లో, క్యాష్ ఇన్ అవుట్ఫ్లో, మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ F1. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కంట్రా రిజిస్టర్. మీరు చేసింటన్ని ఇక్కడ రిపోర్ట్స్ అన్ని చూసుకోవచ్చు. పైనకి రావాలంటే ఎస్కేప్ ఎస్కేప్ ఎస్కేప్. ఇలా ఇలా మీరు రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. ఈ ప్రాబ్లం ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇప్పుడు ఈ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ కంపెనీ, మళ్ళీ క్రియేట్, మళ్ళీ సెకండ్ ప్రాబ్లం చేయాలి. కళ్యాణ్ ట్రేడర్స్, ఆంధ్రప్రదేశ్. ఇంకా రిమైనింగ్ ఏం అవసరం లేదండి, ఎంట్రీ చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టి రిమైనింగ్ అన్ని నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో. సో దీనిలో కూడా ఆటోమేటిక్గా చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో వెళ్తే 28 గ్రూప్స్, లేజెస్ టు ఓచర్ టైప్ కేసు 24.
ఇక్కడ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలా మీరు 1,00,000 కంపెనీ చేయొచ్చు. మళ్ళీ లెడ్జర్లో క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్స్ చేయాలి. ఈ ప్రాబ్లంలో లెడ్జర్స్ ఏమున్నాయి చెప్పండి సెకండ్ దాంట్లో? ఎనీవన్ జస్ట్ చెప్పండి 1 by 1. ఈ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి చెప్తూ రండి. చెప్పండి మా. చెప్పండి యాక్చువల్ నార్మల్గా చెప్పండి. ఎనీవన్ ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయో మాన్యువల్గా చెప్పండి అంటున్నా. క్యాపిటల్, 10 ledgers, sir. పర్చేజ్, విజయ్ ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్, పల్లవి మర్చెంట్స్, డ్రాయింగ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కంప్యూటర్, ఫయాజ్ ట్రేడర్స్, ఫ్యాక్టరీ రెంట్, పర్చేజ్ రిటర్న్, ఫర్నిచర్, రెంట్ రిసీవ్డ్, సేల్స్ రిటర్న్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ముత్తూట్ ఫిన్కార్డ్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇన్వెస్ట్మెంట్, బ్యాంకు చార్జెస్, డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్, బ్యాడ్ డెబ్ట్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, ఇలా ఈ విధంగా లెడ్జర్స్ అన్ని చేసుకోవాలి. మళ్ళీ ఓచర్స్ వచ్చి ఎంటర్స్ పాస్ చేయాలి. ఇలా ఈ విధంగా మీరు రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కంపెనీ క్రియేషన్ స్టెప్ 1, లెడ్జర్ క్రియేషన్ స్టెప్ 2, ఓచర్ పోస్టింగ్ స్టెప్ 3. తర్వాత రిపోర్ట్స్ స్టెప్స్ 4 రిపోర్ట్స్. చాలా అంటే చాలా సింపుల్. ఈవెన్ నాన్ కామర్స్ వాళ్ళు కూడా టాలీ ఎందుకు నేర్చుకుంటారంటే అంత ఈజీ. జస్ట్ ఈ 3 స్టెప్పులు మీరు నేర్చుకోగలిగితే రిపోర్ట్స్ అన్ని ఆటోమేటిక్గా సాఫ్ట్వేరే డిజైన్ చేసుకుంటుంది. అదే మీరు మాన్యువల్గా చేయాలంటే సినిమా కనబడుతుంది. ట్రేడింగ్ కంపెనీ, ట్రేడింగ్ డీటెయిల్స్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. కానీ ఇవన్నీ మీకు అర్థమైనా కాకపోయినా ఈ 3 స్టెప్పులు మీరు చేయగలిగారంటే మిగతా రిపోర్ట్లు అన్నీ అవే జనరేట్ చేసుకుంటుంది సాఫ్ట్వేరే. జస్ట్ మీ ఓనర్ అడిగినప్పుడు మంత్ వైజ్ డీటెయిల్స్ చూపిస్తే చాలు, సైలెంట్ అయిపోతారు. ఏ మంత్ బ్యాలెన్స్ షీట్ కావాలి, ఏ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ కావాలి, అది ఒక్కటి చూపించేశారంటే ఆటోమేటిక్గా అసలే సైలెంట్ అయిపోతారు. అంతకుమించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏం ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వెళ్ళి చూపిస్తే చాలు. అది ఎందుకు ఇలా వచ్చింది, ఇది ఎందుకు అలా వచ్చింది అని అడిగే అంత టాలెంట్ పర్సన్స్ ఎవరు ఉన్నారు మార్కెట్లో. ఓకే, అది కూడా మీరు గమనించాలి. సో మార్కెట్లో జాబ్స్ అయితే చాలా ఉన్నాయి, టాలీ మీద వెళ్ళాలి అంతే. రీసెంట్గా లాస్ట్ వీక్లో 3 వచ్చాయి జాబ్స్. స్టిల్ ఇప్పుడు ఆడిటర్స్ దగ్గర ఉన్నాయి. మంచిగా నేర్చుకుంటే చాలా సబ్జెక్ట్, చాలా జాబ్స్ ఉన్నాయి. తెలియడం లేదు అంతే. సరైన వాడు గైడెన్స్ ఇస్తే అన్నీ సెట్ అవుట్ అవుతాయి. కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలా బాగుంటుంది. అట్లా ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? యా. సో అవి చేసేయండి 3 ప్రాబ్లమ్స్ ఫ్రమ్ టుమారో. కాలేజ్ అకౌంటింగ్, స్కూల్ అకౌంటింగ్ ఎలా చేయాలి అది టుమారో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సార్ చెప్పమ్మా. సార్ ఇప్పుడు మనము ట్రయల్ బ్యాలెన్స్ లో ఐ మీన్ ఈక్వల్ రాకపోతే సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా సార్. అవును. సస్పెన్స్ అకౌంట్ కి అది ఐ మీన్ ఓచర్ ఎంటర్ చేయాలంటే షార్ట్ కట్ కి ఏంటి సార్? షార్ట్ కట్ కీస్ అన్ని మనకు ఆనే ఉంటాయి కదా, మళ్ళీ సపరేట్గా ఏం అవసరం. ఓకే, ఆటోమేటిక్గా కాకపోవడం అంటూ ఉండదమ్మా. డెబిట్ ఓకే. బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ మాన్యువల్గా కాకపోవచ్చు. సిస్టంలో మాత్రం నువ్వు ఎంత పెద్ద ట్రాన్సాక్షన్స్ చేసినా 100% అవుతాయి. కాకపోవడం అంటూ ఉండదు. 99% ఆటోమేటిక్గా అయిపోతుంది. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అయిపోతాయి. అది మాన్యువల్గా మనం చేసేటప్పుడు మాన్యువల్ కదా, మనకు సబ్జెక్టు
సగం సగం తెలిసి ఉంటది. కాబట్టి చాలా మంది తప్పులు చేస్తారు. కానీ సిస్టమ్ అలా కాదు కదా! సాఫ్ట్‌వేర్ ఏదైనా డిజైన్ చేస్తున్నారంటే ఆటోమేటిక్‌గా తప్పులు అనేది పోకుండా ఆటోమేటిక్‌గా సెటప్ అయ్యే విధంగా తయారు చేస్తున్నారు. ఆల్‌మోస్ట్ తక్కువ అమౌంట్ రాదు. కరెక్ట్‌గా మీరు ఎన్ని మిస్ మ్యాచ్ చేసినా ఆడికొచ్చి చూసారంటే 2 ఈక్వలెంటే. ఒక ఆటోమేటిక్‌గా బ్యాక్ ఎండ్‌లో తీసేసుకుంటది. కెపాసిటీ ఉంది ట్రయల్ బ్యాలెన్స్‌కి దీంట్లో. దీంట్లోని కాదు ఆటోమేటిక్ సిస్టమ్ తీసేసుకుంటది అంతే. ఓకే. సో, అలా. ఇంకా రిమైనింగ్ గైస్